హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్లో మీకు ఫెయిల్ అని వచ్చింది ఫ్రెండ్స్ రిజల్ట్స్. వాటిలో మీకు కాన్ఫిడెంట్ ఉంటే రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో అది ప్రాసెస్ అనేది నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేస్తే స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్క్రాల్ చేసినట్టయితే రీవాల్యుయేషన్ అండ్ ఆన్సర్ షీట్ అలాగే రీకౌంటింగ్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈ రీకౌంటింగ్ అయితే తక్కువ ఫ్రెండ్స్, ఓకేనా. రీవాల్యుయేషన్ అయితే ఎక్కువ పడుతుంది ఒక సబ్జెక్ట్కి. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు రీవాల్యుయేషన్ ఎంత పడుతుంది, అలాగే రీకౌంటింగ్కి ఎంత అమౌంట్ ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రీవాల్యుయేషన్ అండ్ ఆన్సర్ షీట్, ఎంటర్ ద హాల్ టికెట్ నెంబర్, బర్త్డే, అలాగే జీమెయిల్. మీకు జీమెయిల్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, కంపల్సరీ ఉండాలి. మీరు మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 2011. ఓకే, మీ హాల్ టికెట్ నెంబరు జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ అలాగే హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే సెలెక్ట్ చేసుకుని అలాగే మీ జీమెయిల్ని మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మామూలుగా ఇంటర్మీడియట్ అయితే కొంతమందికి జీమెయిల్ ఉంటాయి, కొంతమందికి జీమెయిల్ ఉండవు. లేకున్నా వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఇది ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు రీవాల్యుయేషన్కి మీ పేరు వస్తుంది ఫ్రెండ్స్. మీ పేరు అలాగే మీ నాన్న పేరు, మీది ఏ సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు మీకు రిజల్ట్స్లో ఏ సబ్జెక్ట్ పోయింది అనేది చూసుకొని దాన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ పేపర్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ పేపర్ క్లిక్ చేసుకుంటే చూడండి, ఒక్క సబ్జెక్ట్కి 1300 రూపీస్ రీవాల్యుయేషన్కి. అది రీకౌంట్కి చేంజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ అమౌంట్, ఓకేనా. రీవాల్యుయేషన్ అంటే 1030 రూపీస్. అలాగే మీకు 2 సబ్జెక్టులు పోయింటే ఓకే, ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకుంటాను. సరే, ఇంకోటి సెలెక్ట్. ఓకే, 2600 రూపీస్ మీకు పే చేయాలి ఫ్రెండ్స్ రీవాల్యుయేషన్కి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, అడ్రస్ ఎంటర్ చేసి, పిన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ టు పే అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, అడ్రస్ అలాగే పిన్ కోడ్ నేను ఎంటర్ చేసి సబ్మిట్ టు పే అనే ఆప్షన్కి మీరు క్లిక్ చేసినట్టయితే యు ఆర్ అప్లయింగ్ రీవాల్యుయేషన్ యువర్ పేజ్ ఇన్, ఓకే, అలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ అమౌంట్ అనేది డెబిట్ కార్డ్ నుండి పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. పేమెంట్ గేట్వే, ఈ పేమెంట్ గేట్వే మీకు స్లోగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ అయింది. మీకు ట్యాక్స్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో చూడొచ్చు 2625 రూపీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ కార్డ్ డీటెయిల్స్, సివివి నెంబర్ ఎంటర్ చేసి మీకు పేమెంట్ అని కొడితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ రీవాల్యుయేషన్కి మీరు పే చేసినట్టు. ఓకే, ఇప్పుడు రీకౌంటింగ్ని మనము చూద్దాం ఫ్రెండ్స్. రీకౌంటింగ్, ఇప్పుడు ఇది రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అంటే మళ్ళీ మీకు ఏమైనా 1, 2, 3 మార్క్స్లో మీరు ఫెయిల్ అయినట్లయితే రీకౌంటింగ్ పెట్టుకుంటే పాస్ అయిపోతారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చూపిస్తున్నాను. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే జీమెయిల్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, గెట్ డేటా మీద మీరు క్లిక్ చేయాలి. యువర్ ఎంటర్ ఇన్వాలిడ్ జీమెయిల్ అని వస్తుంది. కొంచెం స్పేస్ ఇవ్వకుండా, స్పేస్ నేను వదిలాను, అందుకోసం ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను.
ఓకే చూడండి ఫ్రెండ్స్, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ సేమ్ మీకు పేరు వస్తుంది, అలాగే సబ్జెక్ట్ వస్తాయి ఫ్రెండ్స్, అలాగే ఫోన్ నెంబర్ సేమ్ ఫ్రెండ్స్, కానీ అమౌంట్ అనేది చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫండమెంటల్కి నేను క్లిక్ చేశాను, సారీ ఇంగ్లీష్ పేపర్ క్లిక్ చేశాను, 260 రూపీస్ ఒక సబ్జెక్ట్కి. అదే 2 సబ్జెక్టులు అయితే ఇప్పుడు చూడండి, 2 సబ్జెక్టులు ఎంటర్ చేశాను, 520 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. జస్ట్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయితే మీరు రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ రిజల్ట్లో మీరు పాస్ అయిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.